హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ప్రజలకి, అవ్వాతాతలకి, అదేవిధంగా పింఛన్దారులందరికీ కూడా 1వ తేదీనే తాము ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్లు అందిస్తామనేటువంటి హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకున్నది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి హామీ అవ్వాతాతలకి, పింఛన్దారులకి ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 3,000 నుంచి 4,000 రూపాయల సామాజిక పింఛన్లు పెంచుతాము. అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచే పెంచినటువంటి 1,000 రూపాయలు జూలై నెలలో, అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి అందించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు స్వయంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో పింఛన్దారులు ఇంటికి వెళ్ళి మరి ఆయన పింఛన్ 7,000 రూపాయల పింఛన్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడికక్కడ 1వ తేదీని అందరికీ ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారాగా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా 1వ తేదీనే పింఛన్ పంపిణీ చేపడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వాలంటీర్ల ద్వారాగా ఈ 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయటం అనేటువంటిది గత ప్రభుత్వం చేసింది. ఈసారి వాలంటీర్ల విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండలేదు ఇప్పటికే. కాబట్టి వాళ్ళు వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి విధానాలను బహుశా ఖరారు చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే పింఛన్లు అయితే అందిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఎన్నికల్లో అసలు ఎక్కడ అందిస్తారు, 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం ఏంటి, సాధ్యమైద్దా అనేటువంటి అనేక విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 3,000 రూపాయల పింఛన్కు సంబంధించినటువంటి విషయంలో సుమారుగా 65 లక్షల మంది వరకు పింఛన్దారులు, వివిధ రకాలకు సంబంధించినటువంటి పింఛన్దారులు ఉంటే 2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేదానికి ఉంది ప్రతి నెల. ఇప్పుడు పెరిగినటువంటి దీని ప్రకారంగా చూస్తే ఇప్పుడు 7,000 రూపాయలు ఈ 1వ తేదీన పంపిణీ చేశారంటే 40,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు, అంటే రెట్టింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2,000 కోట్లు పింఛన్దారులకు పంపిణీ చేస్తే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి 5 సంతకాల్లో పింఛన్ పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ మాటకు అనుగుణంగానే ఆ 5 సంతకాలకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసింది. ఆయన ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా జూలై 1వ తేదీన, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నెల కూడా ప్రభుత్వం ఏర్పడి 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులందరూ కూడా. ఆ రోజు నుంచి అంటే సుమారుగా 18 రోజులు 19 రోజులు ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాల కొనసాగింపు అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము సంక్షేమ పథకాల విషయంలో మా ప్రభుత్వం సంక్షేమాలకు పెద్దపీట వేసింది, ప్రజలందరూ మాకే ఓట్లు వేస్తారు అనేటువంటి దాని మీద ఆయన ఆశతో ఉన్నాను. అంతకన్నా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విధంగా చాలా స్పష్టంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇవ్వటము, ఇప్పుడు దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి వారు కాబట్టి ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పింఛన్ని 1,000 రూపాయలు పెంచడమే కాదు, ఎకాఎకినా 3 నెలల 1,000 రూపాయల పెంపుదలకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు ఒకేసారి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి పంపిణీ చేయడం. అందుకనే నాకు నమ్మకం చంద్రబాబు నాయుడు మీద అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా పింఛన్ అంటే కేవలము 3,000 నుంచి 7,000 రూపాయలు
3,000 నుంచి 4,000 రూపాయల పింఛన్కి సంబంధించినటువంటి మాత్రమే కాదు. మీరు గమనిస్తే ఈ పింఛన్లో కూడా చాలా పింఛన్ల పెంపుదలకు సంబంధించినటువంటి విషయంలో వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా వితంతు పెన్షన్లు, చేనేత కార్మికులు, అదేవిధంగా కలుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, చర్మకారులకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి, హెచ్ఐవి బాధితులకి, అదేవిధంగా డప్పు కళాకారులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెరిగాయి. అదేవిధంగా కుష్ఠవ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళకి 3,000 నుంచి 6,000 రూపాయలకు పెరిగాయి. పక్షవాతంలో ఉండి వీల్ చైర్లో ఉండి మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బోధకాలకు సంబంధించినటువంటి వాళ్ళకి 5,000 నుంచి 10,000కు పెరిగాయి. కిడ్నీ కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళకి 5,000 నుంచి 10,000 పెరిగినటువంటి పరిస్థితి ఉంది. డయాలసిస్ ఇతరకు సంబంధించినటువంటి వీటిలో వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున అందించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి పింఛన్ పెంపుదల విషయంలో, అదేవిధంగా 1వ తేదీనే ఇంటికి తీసుకెళ్లి పింఛను ఇచ్చేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని మరొక్కసారి అవ్వాతాతల మనసుల్ని చంద్రబాబు నాయుడు చూరగొన్నారంటే ఎటువంటి సందేహం లేదు.